శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వారేయ జాయతే వర్ణసంకరః. తాత్పర్యం: కృష్ణ, అధర్మాక్రమణం వల్ల కులస్త్రీలు వినష్టలవుతారు. ఓ వృష్టికుల సంభవా, కులస్త్రీలు చెడిపోతే వర్ణసంకరం అవుతుంది. సంకరో నరకాయేవ కులష్నానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదకక్రియే. తాత్పర్యం: వర్ణసంకరమైతే కులఘాతకులు, కులజనులంతా కూడా నరకంలో పడవేయబడుతున్నారు. శ్రాద్ధతర్పణ క్రియలు, పిండదానమునర్చే అధికారులు లేకపోవడం చేత లోపించడం వల్ల వారి పితృపురుషులు కూడా నరకంలో పడుతున్నారు. దోషే రేతైన్హ కులహ్నానాం వర్ణసంకరకారక్ ఉత్సాద్యస్తే జాతిధర్మాన్హ కులధర్మాశ్చ శాశ్వతాన్హ. తాత్పర్యం: వర్ణసంకర కారణాలైన ఈ దోషాల వల్ల, కులఘాతకుల వల్ల సనాతన వర్ణధర్మాలు, కులధర్మాలు, ఆశ్రమధర్మాలు ఉత్సన్నమవుతున్నాయి, సమూలంగా నశించినవి అవుతున్నాయి. ఉత్సన్నకులధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుం. తాత్పర్యం: జనార్దన, కులధర్మ భ్రష్టులు తప్పక నరకంలో నివసిస్తారు. ఇది మనం ఆచార్య పరంపరాక్రమంలో విన్న విషయం. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయ యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజన ముద్యతాన్హ. తాత్పర్యం: అయ్యో, మనమెంత మహాపాపాన్ని చేయపూనుకున్నాం. ఎందుకంటే రాజ్యం వల్ల కలిగే సుఖాసచేత బంధువులను చంప ఓడిగట్టామే. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానీయః ధార్తరాష్ట్రా రణే హన్యున్హ తన్మే క్షేమతరం భవే. తాత్పర్యం: ప్రతిఘటించకుండా నిరాయుధుడనై ఉన్న నన్ను శస్త్రధారులైన దుర్యోధనాదులు యుద్ధంలో చంపినా చంపుతారుగాక. ఆ చావు ఇంతకంటే మేలే అవుతుంది. ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోకసం విఘ్నమానస్. తాత్పర్యం: సంజయుడు పలికెను. అర్జునుడు ఇలా పలికి, ఎక్కుపెట్టిన విల్లును వీడి శోకతప్తచిత్తుడై రథమధ్యంలో కూలబడ్డాడు. इति श्रीमद्भगवद्गीतानु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे अर्जुन विषादयोगो नामः प्रथमोऽध्यायः.